ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు దొందుకు దొందే అని అమలాపురం మాజీ ఎంపీ మాలల నేత హర్షకుమార్ ఎద్దేవా చేశారు. ఇద్దరికిద్దరు పాలన చేపట్టి ఏడాదిలో సగం దాటిపోయినా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎవరికి ఇస్తారో ఏం చేశారో తెలియదని అన్నారు. విజయనగరం వచ్చిన ఆయన మాలల మారిగా దండోరా కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలనమైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలను మాయమాటలతో నమ్మిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఎస్సీ నిధులను ఖర్చు చేయకుండా ఎంతకాలం చంద్రబాబు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ తరుణంలో విశాఖకు వస్తున్న ప్రధాని మోడీకి మాలలంతా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలి. సిరంజీ ఇలాంటివి కూడా లేవు కాబట్టి వెంటనే ఈ మందులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇంజెక్షన్లని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి, వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి, రోగులకి సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి చిన్నదానికి వైజాగ్ మల్కాపురం రెఫర్ చేస్తూ ఉన్నారు. దీని మూలంగా వైద్య అందకుండా కార్మికులు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సమయం వృధా అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు జీతం నుంచి కట్ అయినటువంటి ఈఎస్ఐ డబ్బులతో నడపాల్సినటువంటి ఈ హాస్పిటల్ని ఇలా నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అధికారంత్రాన్ని నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. వెంటనే కలుగు చేసుకొని మొత్తం మందుల్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి, రోగులందరికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో ఎక్కడ అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఫిట్ సర్టిఫికేట్లు కూడా ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి